2 లక్షల రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు ముమ్మరం చేయడంతో బీఆర్ఎస్ కు భయం పట్టుకున్నది. ఆగస్టు 15 వరకు రుణమాఫీ అమలైతే రైతులు తమకు దూరం అవుతారని, గ్రౌండ్ ఖాళీ అవుతుందని గులాబీ నేతల ఆందోళన చేపడుతున్నారు. 10 ఏళ్లుగా రైతులే తమకు కాపాడారని, ప్రస్తుతం రుణమాఫీతో వాళ్లకు కాంగ్రెస్ పాజిటివ్ గా మారిపోతారనే టెన్షన్ గులాబీ లీడర్లకు వెంటాడుతున్నది. బీఆర్ఎస్ కు రుణమాఫీ భయం, సర్కార్ కసరత్తులో పార్టీతో గుబులు. 15 ఆగస్టు కంప్లీట్ అయితేనే అన్నదాతలు దూరం. 10 ఏళ్లుగా మనల్ని కాపాడింది రైతులే. జనంలోకి వెళ్లేందుకు అస్త్రమే దొరకదు. గులాబీ లీడర్లో పెరుగుతున్న గుబులు. గ్రామాల్లో గ్రౌండ్ ఖాళీ అవుతుందేమోననే టెన్షన్. రైతులు కాంగ్రెస్ కు పాజిటివ్ గా మారుతారని ఆందోళన. ఇప్పటికే హరీష్, రేవంత్ మధ్య సవాళ్లు. రుణమాఫీ ఆంక్షలపై ఫీడ్బ్యాక్, అభిప్రాయాలు తెలుసుకుంటున్న సీఎం రేవంత్. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. దీని కోసం నిధుల సమీకరణపై ఫోకస్ పెట్టింది. ఇదే సమయంలో ఆ స్కీమ్ అమలుపై గులాబీ పార్టీ సైతం సీరియస్ దృష్టి సారించింది. నిజంగానే రుణమాఫీ అమలైతే రైతుల్లో ఇప్పటి వరకు ఉన్న బీఆర్ఎస్ గ్రౌండ్ మొత్తంగా ఖాళీ అవుతుందేమోననే భయం ఆ పార్టీ నేతలకు పట్టుకుంది. 10 ఏళ్లుగా రైతుల ఆధారాలతో పార్టీ బలంగా ఉన్నదని, రైతు బంధు లాంటి పథకాలే తమ పార్టీని పవర్ కి తీసుకువచ్చాయని, ఇప్పుడు ఆ సెక్షన్ మొత్తం కాంగ్రెస్ కు పాజిటివ్ గా మారితే ఇక ప్రజల్లోకి వెళ్లడానికి తమకు అస్త్రాలే ఉండవని గులాబీ లీడర్లు ఆందోళన చేపడుతున్నారు. భవిష్యత్తుపై టెన్షన్. రుణమాఫీ అమలు ఏకకాలంలో సాధ్యం కాదని బీఆర్ఎస్ భావిస్తున్నది. ఒకవేళ ఆ స్కీమ్ సక్సెస్ అయితే తమ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని బీఆర్ఎస్ నేతలను ఆందోళన చేపడుతున్నారు. రైతు బంధు కన్నా రుణమాఫీ ఎఫెక్ట్ గణనీయంగా పడవచ్చని అర్థమవుతుంది. సీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తే ఎలా ఉంటుంది? రైతులు ఎక్స్పర్ట్స్ నుంచి ఒపీనియన్స్. అసలైన రైతులకు సాయం చేయాలని సూచనలు. ఐటీ దాఖలు చేసిన చిన్న రైతులకు నష్టం లేకుండా జాగ్రత్తలు. రైతు భరోసా ఇదే వర్తింపజేయాలనే యోచన.